బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు రానాకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ కొత్తగా ఇవాళ ఈడీ నోటీసులు పంపించింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని, సమయం కావాలని ఈడీని రానా కోరారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు రానాకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ కొత్తగా ఇవాళ ఈడీ నోటీసులు పంపించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. మగశ్రీ, బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి సినీ నటులకి ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. అందులో భాగంగా ఒక్కొక్కరిని ఏదైతే ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి రాణా, దగ్గుపాటి రాణా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిని ఒక్కొక్క తేదీని కేటాయిస్తూ వారిని ఆయా తేదీల్లో రావాల్సిందిగా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే సూచించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ నెల ఏదైతే 23 ఇవాళ హాజరవ్వాల్సినటువంటి దగ్గుపాటి రాణా అతనికి ఇంకొక డేట్ ను ఖరారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా దీనికి సుముఖంగా ఆగస్టు 11వ తేదీన హాజరు కావాలంటూ మరో నోటీస్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవాళ విచారణకు హాజరు కావాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం దగ్గుపాటి రాణా అయితే షూటింగ్ కారణంగా విచారణకు రాలేని, సమయం కావాలని ఈడీని కోరారని రాణా పేర్కొనడం జరిగింది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు ఆగస్టు 11వ తారీఖున ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా అయితే ఆ నోటీసుల్లో మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపుగా 29 మంది మీద దాకా ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సినీ తారుల దగ్గర నుంచి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాదాపుగా కూడా కోట్లలో ఆర్జించారు. ఈ అంశానికి సంబంధించి బెట్టింగ్స్ ఎక్కడి నుంచి దీని మూలాలు ఉన్నాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ భారీగా ఉల్లంఘించారు. ఇందులో భాగంగానే మనీ ట్రాన్సాక్షన్స్ భారీ ఎత్తున జరిగింది. అసలు ఈ నగదు లావాదేవీలు ఎటు నుంచి ఎటు తరలి వెళ్ళాయి, అసలు ఎలా క్విడ్ ప్రోకో రూపంలో జరిగిందా లేకపోతే ఎలా తీసుకున్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే వీరి దగ్గర నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది అంటే ఇక్కడ భారీగా నగదు లావాదేవీలు జరిగాయి, మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగింది. ఈ కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక్కొక్క సినీ ప్రముఖుల్ని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే ప్రకాష్ రాజ్ ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ప్రకాష్ రాజ్ కి సంబంధించి కూడా 2016లో ఇతను యాడ్ చేశారు. 2017లో వైదల్గ్యాన్ అనేసి కూడా ఒక యాడ్ ని కూడా ఏదైతే ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ లో, అటు సైబరాబాద్ కమిషనరేట్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. దీన్ని బేస్ చేసుకునే ఈ నలుగురిని కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.